హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేస్తాం మీకు. మనం ఆల్రెడీ ఇప్పటికే ది టెర్మినల్ లిస్ట్ అన్న వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ లో ప్లే చేస్తా. ఆ వెబ్ సిరీస్ చూస్తేనే మీకు ఈ వెబ్ సిరీస్ అన్నది తెలుస్తుంది భయ్య, లేదంటే అనవసరం అని చెప్తా. సో దాని గురించి తెలియకపోతే పైన వీడియో క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. అందులో అయితే నావీ సీల్ జేమ్స్ రిక్కీ రివెంజ్ జర్నీ అయితే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. అందరికీ కూడా వర్కౌట్ అయింది. నేను కూడా సజెస్ట్ చేసిన సిరీస్ అన్నది. కానీ ఆ స్టోరీలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఉన్నాడు. గుర్తునే ఉంటది మీకు, బెన్ ఎడ్వర్డ్స్. మొదట రెక్కీకి సైడ్ కిక్ లా కనిపించిన అతని బ్యాక్ స్టోరీ ఎంత డార్క్ గా ఉందో అప్పట్లో మన ఎవ్వరికి తెలియదు. అదే బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చింది ఈ కొత్త స్పిన్ ఆఫ్ సిరీస్ అన్నమాట, ది టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్. ఇది వచ్చి ఆల్రెడీ చాలా డేస్ అయిపోయింది, బట్ వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం వల్ల నేను వెంటనే రివ్యూ పెట్టలేదు మీకు. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయినా, అందుకే ఇప్పుడు రివ్యూ పెడుతున్నా. ఇందులో మనం బెన్ ఎడ్వర్డ్స్ నావీ సీల్ నుండి సిఐఏ ఆపరేటివ్ అవ్వడం వరకు ఉన్న డేంజరస్ పాత్, బిట్రేయల్, లాయల్టీ మరియు అతని లోపల ఉన్న అతని క్యారెక్టరైజేషన్ మధ్య జరిగే బ్యాటిల్, వీటన్నిటి గురించి అయితే చూడబోతున్నాం అనమాట. అంటే ఇది మీకు టెర్మినల్ లిస్ట్ కి ప్రేక్వల్ లాగా వర్క్ చేస్తుంది, బట్ వేరే ఫ్లేవర్ లో అయితే ఉంటుంది. స్పై థ్రిల్లర్, కోవర్ట్ ఆపరేషన్స్, డబుల్ గేమ్స్, ఇవన్నీ కూడా మిలిటరీ టోన్ లో అయితే నడుస్తుంది అనమాట ఈ సిరీస్ లో బెన్ ని సెంట్రల్ క్యారెక్టర్ గా పెట్టి అతని చాయిసెస్ ఎలా అతని జీవితాన్ని మార్చేసేవి చూపిస్తారు. సో బేసికల్లీ డార్క్ వుల్ఫ్ అనేది హీరో బ్యాక్ స్టోరీ అయితే కాదు భయ్య, యాంటీ హీరో ఎవల్యూషన్ అనే ఫీల్ లో ఉన్న సిరీస్ ఇది. సో దాన్ని బట్టి మీరు ఈ సిరీస్ చూడడానికి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం ఈ సిరీస్ లో మీకు 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది భయ్య. దీని ముందు సీజన్ కూడా ది టెర్మినల్ లిస్ట్ కూడా తెలుగు డబ్బింగ్ తో పాటు అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు, స్టార్టింగ్ చెప్పిందే బెన్ ఎడ్వర్డ్స్ క్యారెక్టర్ గురించి మీకు ఈ సిరీస్ అయితే రన్ అవుతుంది. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే కనుక, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నాకు నచ్చింది భయ్య. మీకు కనుక ది టెర్మినల్ లిస్ట్ నచ్చి ఆ ఎడ్వర్డ్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే, ఆ బ్యాక్ స్టోరీ ఇంపార్టెంట్ అనుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇది కూడా మీకు అదే యావరేజ్ అనిపించింది అంటే ఇది కూడా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య, యావరేజ్ కన్నా తక్కువ అనిపిస్తుంది. బట్ నాకైతే ఇది నచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్ ఫోకస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బాగా వర్కౌట్ అయింది. టైలర్ కిట్స్ పేరేమైనా రాంగ్ పలుకుంటే ఐఎమ్ సారీ. యాజ్ బెన్ ఎడ్వర్డ్స్ కింద చాలా బాగా పర్ఫామ్ చేశారు భయ్య. క్వైట్ అండ్ ఇంటెన్సిటీ అనమాట, చాలా బాగా సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్ కి. చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఆ బర్డెన్ కానీ, ఆ సీక్రెట్స్ కానీ ఆ క్యారెక్టర్ లో ఎలివేట్ చేసిన విధానం కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. యాక్షన్ అండ్ సినిమాటిక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి భయ్య. కొన్ని యాక్షన్ సెట్ పీసెస్ అయితే, గన్ ఫైట్స్ కానీ, చేసెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా క్రాఫ్ట్ చేశారని చెప్తే చాలా బాగా ఎంజాయ్ చేసా. ఆ యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా, ఒక కార్ చేసి అయితే ఉంటుంది యూరోపియన్ సిటీలో, అబ్బా బాబా పర్టికులర్లీ అదైతే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అండ్ ఎమోషనల్ స్టేక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే సిరీస్ అంతా కూడా మీకు క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లోను అండ్ ఆ మారల్ కాన్ఫ్లిక్ట్ చుట్టూ నడుస్తుంది అనమాట. సో అందువల్ల లాయాలిటీ గురించి, ఎథిక్స్ గురించి, డ్యూటీ గురించి, బిట్రేయల్ అదే మోసం గురించి, వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తారు. సో ఎమోషనల్ స్టేక్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 5 లో ఐ థింక్ రైవ్స్ టార్చర్ సీన్ ఉంటుంది భయ్య. రైవ్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ టార్చర్ సీన్ అయితే ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అని చెప్తాను, నాకు చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. మీకు ఒక క్యారెక్టర్ తన పాస్ట్ లో జరిగిన మారల్ బౌండరీస్ వల్ల తన క్యారెక్టర్ ఎంతవరకు పుష్ చేయగలడు, ఎంత ఫోర్స్ వరకు వెళ్ళిపోతాడు అన్నది మీరు ఆ ఎపిసోడ్ లో అయితే చూస్తారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా సిరీస్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా మిలిటరీ సైడ్ అయితే రన్ అవుతుంది అనమాట. మీకు ఏదో బిహైండ్ ది సీన్స్ రన్ అవుతున్నట్టు రియలిస్టిక్ అనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా ఆ సీల్ లైఫ్ అన్నది కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. లొకేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నేనైతే త్రూ అవుట్ ద 7 ఎపిసోడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కడ కూడా సోది పెట్టుకోలేదు, వెళ్ళు అనవసరమైన ఎలిమెంట్స్ ఏం లేకుండా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబిలిటీ భయ్య. మెయిన్ ప్లాట్ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రిడిక్టబుల్ గా ఉంటాయి, ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. అంత సర్ప్రైజింగ్ గా, అంత థ్రిల్లింగ్ అయితే అనిపించవు, చాలా ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారో అంతగా వర్కౌట్ అవ్వు. కొన్ని క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, ఆ సప్లాట్స్ కానీ ఇంకొంచెం మంచిగా ఫ్లాష్ అవుట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. నాకు అదంతా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. మరి చెప్తున్నా, ఇది బిగ్గెస్ట్. మెయిన్ గా ఒక ఐడియాలజికల్ ఓవర్ టోన్ అయితే ఉంటుంది భయ్య. ఒక క్యారెక్టర్ కి సంబంధించిన ఐడియాలజికల్ మీద ఎక్కువగా సిరీస్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కానీ, ఉన్న ప్లాట్స్ అన్ని కానీ అంత ఇంపార్టెన్స్ గా ఉండదు. ఇక్కడ కొంతమందికి ప్రాబ్లం అవ్వచ్చు, అందుకే మెన్షన్ చేస్తున్నాను. నాకు అంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను డిసైడ్ అయ్యే చూసా ఒక క్యారెక్టర్ కోసమే సిరీస్ రన్ అవుతుందని చెప్పేసి. సో ఉన్నవన్నీ కూడా నేను అంతగా పట్టించుకోలేదు. ఇన్ కేస్ మీరు ఆ క్యారెక్టర్ తో పాటు ఇంకా రన్ అవుతుంది స్టోరీ అని అనుకుంటే మాత్రం అదంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఐడియాలజికల్ టోన్ అన్నది కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. నాకు ఇంత మించి అయితే పెద్ద నెగిటివ్స్ ఏమి అనిపించలేదు. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకైతే నచ్చింది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు టెర్మినల్ లిస్ట్ అంతా, బట్
ఆ బెన్ ఎడ్వర్డ్స్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం అనుకుంటే మాత్రం మస్ట్ వాచ్ అని చెప్తాను భయ్య. నాకైతే దాని పరంగా వర్కౌట్ అయింది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఆబ్వియస్లీ నో అనే చెప్తా. మీకు ఎలాంటి సిరీస్ అన్ని కూడా హెవీ న్యూడిటీ గురించి అలా అని కాదు, లిటిల్ బిట్ ఆఫ్ సెమీ న్యూడిటీ అయితే ఉంటుంది. బట్ ఎక్కువగా మిలిటరీ, ఒక్కవట్ ఆపరేషన్స్ ఇలాంటి వాటి మీద రన్ అవుతుంది అనమాట. సో అందువల్ల హెవీ రొమాన్స్ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు. బట్ వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గోర్ సీన్స్ అయితే ఉంటాయి, టార్చర్ సీన్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి పరంగా ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు. పైగా ఈ సర్టిఫికేట్ లో ఉన్న సిరీస్ లో అయ్యేవి. సో అర్థం చేసుకోండి, ప్రతిదీ మీకు పోసుకొచ్చినట్టు చెప్పలేను. ఏ ఎపిసోడ్ లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెప్పలేను. సో ఫ్యామిలీ వాచబుల్ అయితే నేను కాదనే చెప్తా. మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం భయ్య. ఓకే, మీకు కానీ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.